नमः श्रीगुरुभ्यो नमः। वागर्धाविव संपृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुभाषाङ्कितपुष्पबाणचापहस्ते नमस्ते जगदेकमातः। యావత్ భక్త మహాశైలందరికీ కూడా తెలియజేయనటువంటి విషయం, మనకి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు సంవత్సరంలో 4 పర్యాయాలుగా వస్తూ ఉంటుంది. అందులో ఉగాది నాడు వసంత నవరాత్రోత్సవాలు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రోత్సవాలు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఉగాది వసంత నవరాత్రోత్సవాలు అయిపోయిన తర్వాత మనకి రాబోయేటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రోత్సవాలు, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రోత్సవాలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటివి. శరన్నవరాత్రోత్సవాలు అంత విశేషమైనటువంటి, అంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ వారాహి నవరాత్రోత్సవాలు లోక కళ్యాణార్థంగా యజమానుల యొక్క సకలాభీష్టాలు నెరవేరాలని, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని దైవ సంకల్పంతో జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారి యొక్క పరంపర శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహము, గురువులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సులతో కామకోటి పీఠాధీశ్వరులు గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహము, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క వారాహి నవరాత్రోత్సవాల పురస్కృతంగా మన భరతఖండంలో ఎన్నో అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కానీ ఈ పరమశివుడు సాక్షాత్తుగా ఆయనే ప్రత్యక్ష స్వరూపకంగా ఉన్నటువంటి, అంటే ఆత్మలింగ స్థాపితమైనటువంటి గోకర్ణ క్షేత్రము, ఆ క్షేత్రంలో దైవ సంకల్పం చేత ఈ వారాహి నవరాత్రోత్సవాల పురస్కృతంగా దశమహావిద్యపూర్వక మహావిద్యాపూర్వకంగా దక్షిణామూర్తి సమేత మహామృత్యుంజయ యాగం చేయ సంకల్పం చేశాము. ఈ యాగాన్ని ఈ నెల 28/6/2025 నుండి 30/6/2025 వరకు 3 రోజులు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందు కార్యక్రమంలో మొదటి రోజు ఈ యాగం దీక్షాపూర్వకంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, యాగ సంస్కారము, యాగశాలా సంస్కారము, వీటితో పూర్వకంగా సర్వతోభద్రమండల స్థాపితము, అలాగే వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ మండపారాధన స్థాపనము, తర్వాత అగ్నిప్రతిష్ఠ తర్వాత అందులో ప్రధానంగా ఈ మొదటి రోజు మహామృత్యుంజయాగ దక్షిణామూర్తి సమేత మహామృత్యుంజయాగ చేస్తూనే అక్కడ ఈ పరమేశ్వరుడు మహాబలేశ్వరుడు స్వామివారు, ఆయనతో పాటుగా స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం గణపతి క్షేత్రం. అక్కడ ఆ యొక్క గణపతి ప్రీతిపాత్రమైనటువంటి ఉండ్రాళ్లతో 10,000 సంఖ్యా ప్రమాణంగా ఆయనకి 10,000 మోదక హవన మొదటి రోజు జరుగుతుంది ఈ మహామృత్యుంజయ యాగంలో భాగంగా. రెండో రోజు నాడు ఈ మృత్యుంజయ యాగంతో సమానంగా దశమహావిద్య సహితంగా వనదుర్గా మహావిద్యా పంచశతి తర్వాత పూర్వకంగా చండీ సప్తశతి ఆహ్వానం అనేది జరుగుతుంది. మూడో రోజు నాడు మహారుద్రము అంటే 121 రుద్రాలతో హోమము, తర్వాత దక్షిణామూర్తి యొక్క మూలమంత్రాలతో హోమం యాగము, మహామృత్యుంజయ యాగము అంటే మృత్యుంజయ మంత్రాలతో హోమాలు జరుగుతాయి. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగే సమయంలో ప్రతిరోజు కూడా మొదటి రోజు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు యొక్క కళ్యాణం, రెండో రోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, మూడో రోజు నాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం కూడా లోక కళ్యాణార్థంగాను యజమానుల యొక్క ఉన్నతి కోసమని సంకల్పం చేశాము. అలాగే మూడో రోజు నాడు ఈ కళ్యాణం తర్వాత శ్రీచక్ర నవావరణార్చన అనేది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్త మహాశైలందరూ కూడా ఈ పై కార్యక్రమం అందు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు భాగస్వాములయ్యి యాగానికి సంబంధించినటువంటి సంభారాలే కానీ, యాగ దక్షిణే కానీ, యాగపరమైనటువంటి క్రతువుకు సంబంధించినటువంటి ద్రవ్యాలే కానీ,
యాగ సంస్కారానికి సంబంధించిన సమయంలో చేసేటువంటి ఆహార పదార్థాల విషయంలోనే కానీ ఏదైనా సరే మీ యొక్క శక్తి కొలది ఈ యాగంలో భాగస్వాములయ్యి ఆ యొక్క తామరగూరి సమేత మహాబలేశ్వర స్వామివారి యొక్క సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.